అందరికీ నమస్కారం. రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక వెరిఫికేషన్లో ఏకంగా 1.28 లక్షల పెన్షన్లను రద్దు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. అయితే అదే సమయంలో ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. కొత్తగా 48,000 మందికి పెన్షన్లు ఇచ్చేందుకు జాబితాను కూడా సిద్ధం చేసింది. అసలు ఈ పెన్షన్లు ఎందుకు రద్దయ్యాయి? 1.28 లక్షల మందిలో ఎవరున్నారు? కొత్తగా పెన్షన్లు ఎవరికి రాబోతున్నాయి? అర్హులైన వారు ఇప్పుడు ఏం చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే అసలు పెన్షన్లను ఎందుకు రద్దు చేశారు అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు మాత్రమే అందాలనే లక్ష్యంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ధృవీకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ పరిశీలనలో అర్హత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న చాలా మందిని గుర్తించారు. ముఖ్యంగా మృతి చెందిన వ్యక్తుల పేర్లపై ఇంకా పెన్షన్లు డ్రా అవుతున్నట్లు గుర్తించారు. అలాగే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు గ్రామాల్లో అందుబాటులో లేని లబ్ధిదారులను తొలగించారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు పెన్షన్లు పొందుతుంటే వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. 5 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారికి అలాగే ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని గుర్తించడం జరిగింది. గుర్తించి వారిని జాబితా నుంచి తొలగించారు కూడా. ఈ రద్దు చేసిన మొత్తం 1.28 లక్షల పెన్షన్లలో దాదాపు 1.02 లక్షల వరకు పెన్షన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కాగా మిగిలినవి పట్టణ ప్రాంతాలకు చెందినవిగా అధికారులు గుర్తించారు. అయితే అనర్హులను తొలగించడం వల్ల ఎప్పటి నుంచో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న నిజమైన అర్హులకు మార్గం సమమైంది. ఈ ప్రక్షాళన పూర్తి కాగానే ప్రభుత్వం కొత్త లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 48,000 మంది వికలాంగులు, వితంతువులు మరియు ఇతర అర్హులైన వారితో అధికారులు కొత్త జాబితాను సిద్ధం చేయడం జరిగింది. వీరికి త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు లేదా గతంలో అప్లై చేసి వెయిట్ చేస్తున్న వారు ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు వెంటనే మీ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, మున్సిపల్ ఆఫీస్ లేదా సంక్షేమ శాఖ అధికారులను కలిసి మీ వివరాలను ఒకసారి సరిచూసుకోవడం చాలా మంచిది. మీ డాక్యుమెంట్లు అన్ని సక్రమంగా ఉంటే ఈ కొత్తగా వచ్చే 48,000 మంది జాబితాలో మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది. సో చూసారుగా, అనర్హుల ఏరివేత ద్వారా నిజమైన పేదలకు న్యాయం చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ సమాచారాన్ని మీ ఊరి గ్రూపుల్లో మీ బంధువులకు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా అర్హులు ఉంటే వారు తమ పేరును చెక్ చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు జాబ్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.